5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని క్లుప్తంగా వివరించగలుగుతారా? పాలన ఏం జరిగిందండి అసలు వివరించడానికి ఏమున్నది? ఏదో నవరత్నాలు అన్నారు. విధ్వంసమేనా? నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాల్లో అంటే అభివృద్ధి చేయకుండా డైరెక్ట్ ప్రజలకు ఏదైతే నిన్ను సోమరపోతులు చేసి డబ్బులు ఇస్తుంటే ఎలా అవుతుంది? ఇప్పుడు మీరున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే వివరించడం అన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరున్నారు, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, మీకు ఒక కొడుకు పుట్టాడు. ఆ 100 కోట్లు నువ్వేం చెప్తావు? అరే నువ్వేం పని చేయకురా, డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టేసారా, హ్యాపీగా చేసుకో అని చెప్పేసి అన్నావు. 100 కోట్లు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? మీ అబ్బాయి పరిస్థితి పనేమి నేర్పించలేదు, ఏ పని చేయించలేదు, ఒళ్ళు వంచలేదు, పని చేయించలేదు. మొక్క అయితే వంగంది మోనైతే వంగుతుందా అని సామెత విన్నారు కదా, ఆ విధంగా అయిపోయారు ప్రజలు. ఇంకెక్కడ పని చేస్తారు? తినేసి కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? ఎవరో ఒక అమ్మాయి పోతుంది, పిటపిటలాడుతుంది, ఆ అమ్మాయిని ఏదో చేయాలి. సో ఇలాంటి ఆలోచనలకి ఒక పునాదిలాగా వేశారేమో నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకు నేరుగా డైరెక్ట్ ప్రజల జోబీల్లోకి ఎందుకు డబ్బులు వేయాలి? ఒక ఉపాధి కల్పించవచ్చు కదా. ఎంతమంది చదువుకున్న విద్యార్థులు లేరు? ఎంతమంది ఇది చదువుకొని ఎంత వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? వాళ్ళందరికీ ఒక మంచి చక్కని అవకాశాన్ని కల్పించవచ్చు కదా, కంపెనీస్ తీసుకురావచ్చు కదా. నువ్వు ఎందుకు ఈ నవరత్నాలు ప్రతి ఒక్కటికి? ఆటోవాడికి ఏమైంది? బాగానే ఉన్నారు కదా అనేది నా పాయింట్. నువ్వు డబ్బులు ఇవ్వు, ఓకే, అక్కడ పరిపాలన కూడా చేయాలి కదా. అంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చేయాలి కదా. రాష్ట్రం అభివృద్ధి చేస్తేనే కదా అందరికీ జాబ్స్ వస్తాయి. అలా కాకుండా నేను ఇవి పెట్టాను, వాలంటీర్స్ పెట్టాను, వాళ్ళకి నెలకు 5,000 వస్తున్నాయని అంటే డిగ్రీలు, ఎంఎస్లు, బీఈడీలు అన్నీ చేసిన వాళ్ళు 5,000కి చేస్తారా? మీ ఇంట్లో పిల్లలు అయితే 5,000కి చేస్తారా? మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా, ఎక్కడో ఫారెన్లో చదువుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి 5,000కి మీకు జాబ్ చేస్తే మీకు ఓకేనా? పిల్లల పేరెంట్స్ అంత డబ్బులు పెట్టి కష్టపడి చదివించినప్పుడు వాళ్ళకి జాబ్లు వద్దా? అట్లీస్ట్ ఒక 50,000 వచ్చే జాబ్ అయినా కోరుకుంటారు కదా, ఒక 30,000 వచ్చే జాబ్ అయినా కోరుకుంటారు కదా. నేను 5,000 ఇచ్చేసి చాలామంది వాలంటీర్ జాబ్స్ ఇచ్చేసాను, నాకన్నా గ్రేట్ ఎవరు అని చెప్పుకుంటే అది చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది కదా ఆ విషయాలు. మరి ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అది చేశారు, ఇది చేశారు, మరి తెలిసి అంటారో తెలియకంటారో మరి నాకైతే అర్థం కాదు. నవ్వు వస్తుంది, నవ్వుకొని గమ్మగా అయిపోతాను. నేను మాట్లాడి చేయగలిగేదాన్ని తప్పితే నా చేతిలో ఏం లేదు కదా ఏమైనా చేయడానికి కూడా. నేను ఎవరు అసలు? ఆఫ్టర్ ఆల్ కదా, వాయిస్ని అయితే వినిపిస్తాను, అదర్వైజ్ ఇంక నేనేం చేయలేను కదా. మీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంతకుముందు ఎప్పుడూ కూడా జరగని ఘోర ఓటమిని వైసీపీ పార్టీ మూటగట్టుకుంది. దాన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి అని అంటే పరిపాలన ప్రజలే ఇచ్చారు కదా. ఇప్పుడు ఇందాక మీరు క్లుప్తంగా చెప్పమన్నారు. ప్రజలకు ఆల్రెడీ అన్నీ తెలుసు. మనకన్నా మేధావులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది పొలిటీషియన్ కన్నా మేధావులు ఎవరున్నారంటే అది ప్రజలు మాత్రమే. వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు రాజకీయ నాయకులకు నాడి బాగా తెలుస్తుంది. సో ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చేయలేదు అనేది వాళ్ళకి పిన్ టు పిన్ తెలుస్తుంది. కాబట్టి మీరు అనొచ్చు, సో అంతకుముందు బాబు గారు వచ్చినప్పుడు కూడా మరి ఎందుకు అంత దారుణంగా ఓడించారని మీరు అడగొచ్చు. దానికి కూడా నా దగ్గర రీజన్ ఉంది. ఏంటి అని అంటే ఫస్ట్ అప్పుడు విడిపోయినప్పుడు, రాష్ట్రాలు 2 విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చుని పరిపాలన చేశాడు ఆయన. ఎంతసేపటికి అన్నిటి ఒక్కోటి కట్టుకుంటూ వెళ్ళాడు నేపథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టైం కావాలి. నువ్వు 5 ఇయర్స్లోనే వచ్చేసి మాకు ఇది చేయలేదు అని అంటే అక్కడ కొంచెం ప్రజలు అంటే ఓపిక పట్టలేకపోయారు. దానివల్ల ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని ఓట్లేసి ఏమో ఉద్ధరిస్తాడని చెప్పారు తప్పితే అదర్వైజ్ ఇంకేం లేదు. ఇప్పుడు ప్రజలు కూడా ఇంత నీచంగా పరిపాలన చేశారు కాబట్టే 11 సీట్లకి కూర్చోబెట్టారు. నెక్స్ట్ టైం అయితే 8 వస్తాయి. అంటే మళ్ళీ సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచే అవకాశం లేదా? నో. చూడండి, కావాలంటే మనం 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలాగే కూర్చొని మాట్లాడుకుందాం. 2029 మీకు దేశంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? బాబు గారేనండి. సో బాబు గారు, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఎవరు ఏంటని తెలిసేవాళ్ళు కాదు. డిప్యూటీ సీఎం అవునా ఓకే అని ఎంతసేపటికి ఫోకస్ అంతా ముఖ్యమంత్రి మీదే ఉండేది. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉంటారా నిజంగా అనే ఒక ఇదిలో జనాభా ఇలా ఆలోచిస్తున్నారు అని అంటే ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ పర్సన్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. టీడీపీ అధిష్టానం నుంచి కానీ జనసేనాని నుంచి కానీ పిలిపొస్తే మీరు కూటమి పార్టీల్లో యాక్టివ్గా పనిచేయడానికి మీరు సినిమా రంగంలో ఉన్నారు, కొంత ఆ పార్టీలను ఆహ్వానిస్తే దాంట్లో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారా? తప్పకుండా అండి. సో పిలిపొస్తే మటుకు నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నిలబడ్డారు అని అంటే నా వాయిస్ని ఇంకొంచెం పెద్దగా వినిపించడానికి ట్రై చేస్తాను.
ఈ ఇంటర్వ్యూ ద్వారా వైసీపీ నాయకురాలు రోజాకి కానీ ఇంకా వేరే ఇతరత్ర వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సందేశం కానీ ఏంటి? ఏం లేదండి, నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఎవరైనా సరే రాజకీయం చేయొచ్చు, ఎవరైనా రాజకీయం గురించి మాట్లాడొచ్చు, తప్పేం లేదు. అందులో లేడీస్ జెంట్స్ మాత్రమే చేయాలి అట్లా ఏం లేదు. వచ్చిన వాళ్ళు ఏంటంటే హుందాతనంగా రాజకీయం చేయాలని ఒక విన్నవించుకుంటున్నా ఈ ఛానల్ పేరుగా. ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొని వచ్చి అసభ్యకరంగా మాట్లాడి, అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడి, సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయం చేస్తే అది రాజకీయం అనదు, అది మరి ఇంకేదో అవుతుంది అనమాట. సో నేను చెప్పి వైసీపీ నాయకులకు ఎవరైనా మీరు మాట్లాడండి, మీరు ఏదైతే తప్పు జరిగిందో దాని మీద స్పందించండి, మాట్లాడండి. అంతేగాని కొంచెం వల్గరిటీ లాంగ్వేజ్లో మాట్లాడి మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అనుకుంటే అది చాలా పప్పులో కాలేసినట్టే. ఏదైనా కూడా ప్రజలు మొత్తం చూస్తూ ఉంటారు. మీరు గత ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏదైతే మీరు ఒక్క మాటల శ్రేష్ఠలు ఎలా అయితే విన్నారో కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఎవరైనా రాజకీయం చేయండి కానీ ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఒక హుందాతనమైన రాజకీయం చేయమని, రాజకీయ పరంగా మాట్లాడమని కోరుకుంటున్నాను. మీరు ఈ రాజకీయ నేపథ్యం, ప్రస్తుత రాజకీయాలపై మీ స్పందన రీసెంట్గా స్టార్ట్ చేశారు. మీరు అంతకుముందే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మీరు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఏదైతే బయట చెప్పుకునే ఒక ప్రచారం, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? ఏం లేదండి, చాలామంది అపోహపడతారు, ఇండస్ట్రీకి వస్తే ఏదో చేస్తారు, ఏదో ఉంటుంది. నేను చాలాసార్లు విన్నాను అనమాట. అది అంతా ఉత్త అపోహేనండి. సో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా ఎవరికైనా అవకాశం ఇచ్చి తీరక తప్పదు. ఆ అవకాశం అనేది ఈ విధంగా చేస్తే వస్తుంది, ఆ విధంగా చేసిన అంత అబద్ధాలు అనమాట. టాలెంట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచిగా ఇండస్ట్రీకి రావచ్చు, మీ యొక్క టాలెంట్ని అక్కడ చూపించుకోవచ్చు. అంతేగాని ఏదో వస్తే ఎవరో ఏదో చేస్తారో అది అనుకోవడం అనేది టోటల్ రాంగ్ అండి. ఉండే డైరెక్టర్లు కానీ నిజంగా ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మనిషికి సంబంధించి యాప్ట్ అయ్యే రోల్స్ ఏదన్నా ఉంటే కంపల్సరీ ఇస్తారు. దానికి ఒక 10 మంది ఉంటారు, 10 మందిలో సో ఎవరు బాగా చేస్తే ఆడిషన్ తీసుకుంటారు. అంతేగాని వీళ్ళు కొంతమంది చెప్తున్నట్టు అది ఇది అసలు లేనే లేదండి. నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ నేను 9.5 years నేను ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇప్పుడు అరౌండ్ 25 above చేశాను. నేను మా మూవీ అసోసియేషన్లో మెంబర్ని కూడా నేను. సో అలాంటిదైతే ఏం లేదు, నాకు తెలిసినంత వరకు ఏం లేదు. మిగతా అందరూ చెప్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఏదైనా సందర్భాల్లో జరిగిందేమో తెలియదు. కానీ ఇండస్ట్రీ అనేది కళమ్మ తల్లి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇస్తుంది ఆ తల్లి. అండ్ దట్టు ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హుందాతనంగా బిహేవ్ చేస్తారు. ఎవరు అంత చీప్గా ఇదిగా చేసేవాళ్ళు ఎవరు లేరండి. అందరు కళమ్మ తల్లిని నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి ఆ టాలెంట్ని మీకై మీరు ఉండే వాళ్ళు రావాలనుకునే వాళ్ళు వెనకడికి వేయొద్దని చెప్పేసి ఈ ఛానల్ తరపున చెప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి మా ప్రేక్షకులకి ముచ్చటించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్ సీత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.